హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీకు ఈరోజు కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, పసుపు తయారు చేశాను. పసుపు కొమ్ములు తెచ్చి వాటిని ఒక నైట్ అంతా, పసుపు కొమ్ములు అంటే పొడవ కొమ్ములు కాదు, దుంపలు అన్నమాట. ఇక్కడ తెలంగాణలో దుంపలు ఎక్కువ వాడతారు. ఆ దుంపలు తీసుకొచ్చి 2 కేజీలు దుంపలు అవి తీసుకొచ్చి ఒక నైట్ అంతా నీళ్ళలో నానబెట్టి మర్నాడు ముక్కలు చేసి ఒక 2 డేస్ ఎండలో పెట్టి తర్వాత దాన్ని మిక్సీలోనే ఇలాగా మీకు పసుపు పొడి చేశాను. ఈ పొడిని మళ్ళీ కాస్త నేను ఎండలో పెట్టాను, ఈరోజు ఎండ వచ్చిందని. ఇలా చేశాక దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఈ పొడి జల్లించినప్పుడు వచ్చిన ఆ రజనం ఏదైతే ఉంటుందో చిన్న చిన్న ముక్కలు అవిని వాటితో కుంకుమ ఎలా తయారు చేయాలి అనేది చేస్తున్నాను అన్నమాట. ఇదిగో జల్లించగా వచ్చిన రజన ఇది, అంటే పసుపు ముక్కలు చిన్న చిన్న రజంలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే కుంకుమ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాను. దీంట్లో పటికేమో 5 గ్రాములు వేసాను. తర్వాత దీన్ని చూసారా, వెల్లిగారం ఇది 100 గ్రామ్ ఉంది. ఇప్పుడు 5 గ్రాములకి మనం ఇది 10 గ్రాములు వేసుకోవాలి, లేదా 15 గ్రాములు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెలిగారం అనేది మనకు ప్రతి ఆయుర్వేద షాపుల్లోనూ కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. డిమార్ట్లో కూడా ఉంది. ఇది నేను ఆయుర్వేదం షాప్ నుంచి తెప్పించాను అన్నమాట. ఇది వెలిగారం అనేది ఆరోగ్యపరంగా, తర్వాత అనేక రకాలైనటువంటి మన జీర్ణకోశ సమస్యలకు కూడా పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఈ పట్టిక శారీరకంగా శరీరం మీద ఉన్న అనేక మచ్చలు కానీ, తర్వాత చర్మ వ్యాధుల్ని నయం చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఈ పసుపులో వేసి కుంకుమ తయారు చేసుకుంటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని నేను, ఈ పటిక కూడా అన్ని కిరాణా షాపుల్లో మనకు దొరుకుతుంది. ఈ తెలంగాణలో అంతగా తెలియదు చాలామందికి, కానీ ఆంధ్రాలో మనకు ప్రతి కిరాణా షాపుల్లోనూ దొరుకుతుంది. దీన్ని ఏంటంటే తూసి ఇవ్వరు, మనం అందులో ఉన్న ముక్క ఒకటి తీసుకుని ఇమ్మంటే ఆ ముక్క రేటు చెప్తారు, అది ఇచ్చేసి తెచ్చుకోవాలన్నమాట. తుయ్యరు, ఇది తూసి ఇవ్వరు. కాబట్టి ఈ పటికను మనం ఇలా ఈ విధంగా తెచ్చుకున్నాం. చూసారు కదా, దీన్ని మిక్సీలో వేసేస్తున్నాను. ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇది ఎంత చూసి పెట్టుకున్నదే కాబట్టి మనకి ఐడియా ఉంది. ఇది కొంచెం అంటే పటిక కన్నా కూడా కొంచెం వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇది 10 గ్రామ్ ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఆ రెండిట్లో మనం ఏంటంటే మిక్సీ పట్టేసి తీసుకొద్దాం. ఇది మిక్సీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా చల్లగా ఐస్లా తయారవుతుంది అన్నమాట పౌడరు. ఒక్క నిమిషం మిక్సీ చేస్తున్నాను అన్నమాట. ఒక్క సెకండ్లో మనకి ఇది తయారైంది. అయితే దీన్ని మనం చూడండి, ఇది నిమ్మకాయ రసం. ఈ రసం కూడా మనకి దానికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కరెక్ట్గా ఇది చూడండి, ఎంత వచ్చింది, కనిపిస్తుందా ఇక్కడ?
20 ml వచ్చింది. ఓకే, ఈ నిమ్మరసాన్ని కూడా మనం చిక్కగా తీసుకుని ఇది చేసాము. ఇప్పుడు ఇందులో ఈ రెండు కలిపి మిక్సీ చేసేటికి చాలా చల్లగా, ఏదో ఐసు ముక్క పట్టుకున్నంత చల్లగా అయిపోయింది. అంటే రెండిట్లకి కూడా మనం రసానికి చర్య జరుగుతుంది అన్నమాట. జరిగి ఈ విధంగా తయారైంది. దీన్ని ఏం చేయాలంటే కొంచెం నిమ్మరసంలోను ఇందులో కలపడం కష్టం కాబట్టి దాంట్లోకి వేద్దాం. అనేక రకాలుగా మనకి ఉపయోగపడే ఎన్నో ఉన్నాయి ఈ ప్రకృతిలో. వాటిని మనం ఏంటంటే ఉపయోగించుకోవడం చేత కావాలి, తెలియాలి. ఈరోజు అందరూ కూడా ఆయుర్వేదం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజంగానే ప్రకృతి మనకు ప్రసాదించి, ఈ ప్రకృతి తల్లి ప్రసాదించిన అనేక దివ్య ఔషధాలు మన దగ్గర ఉన్నాయి, మన ఇంటి చుట్టూరు ఉన్నాయి. కానీ మనం వాటిని గ్రహించలేకపోతున్నాం, వాడుకోలేకపోతున్నాం. నా మోకాళ్ళు అయితే చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతిన్నాయి. జాయింట్స్, మోకాళ్ళలో అరుగుదల కానీ, జాయింట్స్ కానీ అన్నీ కూడా చూడండి ఈ విధంగా వేసాం కదా. వేసి దీన్ని జస్ట్ ఇట్లా తిప్పితేనే ఇదంతా కలిసిపోయింది, కరిగిపోయింది ఆల్రెడీ. ఈ కరిగిపోయిన దాన్ని మనం ఇందులో వేస్తున్నాం. మనం ఏంటంటే వేసి ఇది ఇందులో పసుపులో కరెక్ట్గా క్వాంటిటీ సరిపోయింది. రసం అది కూడా ఇలా తడిపేయాలన్నమాట బాగా. చాలామంది ఏంటంటే కొమ్ములు తీసుకొచ్చి వాటిని ముక్కల కింద కట్ చేసి ఆ ముక్కల్ని నానబెట్టి ఇలాగా నిమ్మరసం, ఈ తర్వాత ఈ వెలిగారం దీంట్లోనే వేసి నానబెట్టి మూతపెట్టి ఒక 4-5 రోజులు అలా వదిలేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే అదంతా ఏంటంటే ఆ రసాన్ని మొత్తం పీల్చుకుంటుంది అన్నమాట. గబుక్కున నీళ్లు పోసారు కనుక ఇది ఇంకా వీటిల్లో ఉండిపోయింది, గిన్నెల్లో ఉండిపోయిందని మర్చిపోయి గబుక్కున కొందరు ఏంటంటే అలా చేస్తారు. చేయకండి అమ్మ. మనం గుర్చుకుని వేసుకోవడమే అలాగా. ఓకే, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఏంటంటే మూత పెట్టేసి అలా వదిలేద్దాం ఒక 2 రోజులు. మరీ ఎక్కువ రోజులు అవసరం లేదు. అంటే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మనం కలిపితే సరిపోతుంది. ఓకే, దీన్ని మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడే చూడండి కలర్ ఎలా మారుతుందో, చూసారా. అంటే పీల్చుకుంటుంది అన్నమాట. ముక్కలు అయితే ముక్కలు కొట్టి లేకపోతే కొమ్ముల్లాగా మనం పెట్టేసి నానబెట్టితే చాలా టైం తీసుకుంటుంది. ఏది ఆ రసాన్ని పీల్చుకోవటానికి. మనం ఇలా ఇది చేసామనుకోండి ఏమవుతుందంటే తొందరగా చూడండి అప్పుడే కలర్ షేడ్ అవుతుంది. చూడండి తొందరగా కలర్ ఇది అవుతుంది అన్నమాట. దీని మీద మూత పెట్టేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మనం స్నానం చేస్తున్న వేడి నీళ్ళల్లో కొద్దిగా వేసుకుని స్నానం చేస్తే ఒంటి మీద ఉన్న మచ్చలు అలాంటివన్నీ పోతాయి. ఓకే, అంతే, ఏం లేదు. జస్ట్ మనం అలా చేసుకుని పెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి రేపు ఉదయం ఒకసారి కలిపి
మూత పెట్టేసి రేపు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కలిపేసి ఎల్లుండి మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పెట్టేసాక మళ్ళీ కాస్త ఎండలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇంకేమన్నా తేమ అలాంటిది ఉంటే పోతుంది అనమాట. ఒక 2 days ప్రాసెస్ ఇది. మీరు జాగ్రత్తగా చేయండి. నేను తర్వాత మళ్ళీ మీకు మిక్సీ చేసినప్పుడు చూపిస్తాను. అంటే ప్రాసెస్ ఎట్లా చేయాలనే చెప్పాను కదా. ఓకే, ఇంట్లోనే ఆరోగ్యకరంగా మనం చేసుకుందాం ఇవన్నీ. మనం ఏంటంటే ఇక్కడ కుంకుమ, పసుపు వెరీ ఇంపార్టెంట్, కారం ఒకటి, ఈ 3 మనం బయట కొనకుండా కొంచెం ఓపిక చేసుకుని మనమే ఇంట్లో చేసుకుంటే సంవత్సరం పాటు మనం హాయిగా అన్నీ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే అమ్మ, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అలాగే చిన్న చిన్న ఇవి మీకు తెలియజేస్తూ ఉంటాను. ఓకే, నమస్తే.